సంస్థాగతపరమైనటువంటి అంశాన్ని చర్చించుకోవడానికి రాబోయే ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చర్చించుకోవడానికి ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సమావేశాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మరి మేము క్లస్టర్స్గా మా పార్లమెంట్ని విభజించుకుని ఆ క్లస్టర్స్కి సంబంధించి ఎవరైతే కో ఇన్ఛార్జ్గా మేము వేసుకున్నామో వారితోటి ఏ రకంగా పార్లమెంట్ స్థాయి మాత్రమే కాకుండా ఆ పార్లమెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ సంబంధించినటువంటి అంశాలని కూడా చర్చించుకుంటూ ప్రణాళికతో ఇవాళ ఈ సమావేశంలో మేము చర్చించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధికి తావు లేకుండా మరి ప్రజా సంక్షేమం పేరుతోటి కేవలం ఓటు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మార్పు కావాలి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకు వెళ్ళగల నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ రకంగా గడిచిన 10 సంవత్సరాలుగా ఒక్క అవినీతి మార్గ లేకుండా కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రాజకీయం చేయకుండా ఒక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలన ఏ రకంగా దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. కనుక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవాళ మనం చూసినట్లయితే మొన్న జరిగినటువంటి రామ మందిరం అయోధ్య యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఇవాళ ప్రజలందరినీ కూడా వారి యొక్క మనసుల్ని తాకినటువంటి నేపథ్యం. ఇది ప్రజల యొక్క దగ్గర 500-600 సంవత్సరాల యొక్క చిరకాల ఆకాంక్ష ఏదైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అక్కడ జరగాలి అన్నది దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సార్థకం చేసుకోగలిగాము. కనుక ఆ రాముని యొక్క ఆశీర్వాదం కూడా మన తెలుగు వారందరి మీద ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ మీద కూడా ఉండాలి అని చెప్పి మేము ప్రార్థిస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఖచ్చితంగా ప్రజలు ఈ సామర్థ్యాన్ని గుర్తించి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం. నమస్కారం.